ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. దేవుడు నన్ను ఎప్పటికి కరుణిస్తాడో ఏమిటో అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? నాకు పెళ్ళైన 10 సంవత్సరాలకి గిట్లా పిల్లలు లేకపోతే దేవుడు ఎప్పుడు కరుణిస్తాడు అనిపిస్తుంది. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నేను మా అమ్మా నాన్న పెళ్ళైన తర్వాత 10 సంవత్సరాలకి పుట్టానట. సో కరుణిస్తాడు. కరుణించినప్పుడు ఇలా కరుణిస్తాడు. నాకు మహేష్ బాబు లాంటి బాయ్ ఫ్రెండ్ కావాలనిపించినప్పుడు, అప్పుడు నమ్రత వచ్చి నేను పలకరించినప్పుడు, జుట్టు పాపం చిట్టీలు పెట్టుకునే అలవాటు, సడన్ గా ఒక ఆన్సర్ చెప్పమంటే ఎట్లా గుర్తుంటుంది? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దీనికోసం ఎవరైనా ఏడుస్తారా అసలు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? ఇంట్లో సండేలో చికెన్ వండనప్పుడు దీనికి కూడా ఏడుస్తాము. ఎందుకో తెలుసా? మన ఇంట్లో చికెన్ వండకపోయినా పర్లేదు, పక్క ఇంటి నుంచి బిర్యానీ వాసన వస్తుంది. మా ఫ్రెండ్ బీర్ దాగరం దారాన్ని పిలిచినప్పుడు పోగానే థమ్స్ అప్ దాపినప్పుడు, నా పేరు ముఖేష్, నేను ఒకే సంవత్సరం గుట్టుకాను. గతం ఒకసారి గుర్తు చేసుకో అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? రూమ్ కీస్ కానీ బైక్ కీస్ కానీ ఎక్కడ పెట్టి మర్చిపోయినప్పుడు ఒకసారి గతం గుర్తు చేసుకో అంటాం. చాలా ఎక్కువగా మీ ఏజ్ గ్రూప్ లో అదే కదా మర్చిపోయేది, బండి తాళాలు, సెల్ ఫోన్ మర్చిపోరమ్మా. పుస్తకాలైనా మర్చిపోతారు కానీ ఫోన్ మాత్రం ఇక్కడే ఉంటది. అసలు ఇక్కడ జలుబు చేసిన తర్వాత కూడా ఐస్ క్రీమ్ తినడం మానేయకపోతే ఒకసారి గతం గుర్తు చేసుకో అని అంటాం. చిన్న చిన్న విషయాలకు కూడా పాప ఎట్లా గతం గుర్తు చేసుకుంటుంది. నా గర్ల్ ఫ్రెండ్ నా దగ్గర అన్ని యూజ్ చేసుకొని లాస్ట్ కు నువ్వు నా కోసం ఏం చేయాలి అన్నప్పుడు ఒకసారి గతం గుర్తు చేసుకో. వాడికి ఫ్రెండ్షిప్ వాల్యూ తెలియదురా అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? సో మా ఫ్రెండ్స్ నన్ను విలువకుండా తాగినప్పుడు అప్పుడు అనిపిస్తుంది వీళ్ళకి ఫ్రెండ్షిప్ వాల్యూ తెలియదు అని. పర్లేదులే, వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి సలైన్ ఎక్కించుకున్నప్పుడు నిన్ను కూడా పిలిచి పొడుస్తారు. లవ్ సెట్ అయ్యే వరకు హెల్ప్ చేయించుకొని సెట్ అయిన తర్వాత వదిలేసినప్పుడు పట్టించుకున్నప్పుడు డోంట్ వరీ, బ్రేకప్ అయినప్పుడు పిలుస్తారులే. నా ఫ్రెండ్ నాతోనే అర్జెంట్ అని పైసలు తీసుకొని నన్నే జనరల్ వాళ్ళ వండ పెడితే ఫ్రెండ్షిప్ వాల్యూ తెలియదు అని. వాడు ఐసీయూలో పడుకున్నాడా? ఎనీవే, మీ ఆన్సర్స్ అన్ని లాక్ చేసేసాము. చూద్దాము ఇప్పుడు ఇష్క్. ఇట్స్ నాట్ అ లవ్ స్టోరీ. ప్రియా వారియర్ అండ్ తేజ అండ్ గీతా భగత్ అండ్ వింధ్య ఎలా ఆడతారు? సెటప్ ప్లీజ్. ఈ రోజు లవ్ గురు ట్రైనింగ్ సెంటర్ జరగబోతుంది. పిలిచేద్దాం. ప్రేమ కోసమే నా గుండెల్లో కట్ట ప్రేమ దేశమే. వెల్కమ్ టు లవ్ గురు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. మేము ప్రేమించడం ఎలాగో నేర్పిస్తాం. మీకు కావాలా? వాళ్ళ మనకిచ్చేలా ఉన్నారండి. ఇప్పుడు కొంతమంది ఎలిమినేషన్స్ కూడా జరుగుతాయి. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మాత్రం ట్రైనింగ్ జరుగుతుంది. తేజ, నువ్వు లీడ్ లో ఉన్నావు. నేను ఫిక్స్ అయిపోయి ఎవరు ఎలిమినేట్ చేయాలి. తేజ కూర్చో. లవ్ గురు ట్రైనింగ్ సెంటర్ కి స్వాగతం. మొదటిసారి ప్రేమించడం కొరకు 1 నొక్కండి. రెండోసారి బ్రేకప్ చెప్పడం కొరకు 2 నొక్కండి. ముగ్గురు ఒకేసారి ప్రేమించడం కొరకు పీక నొక్కండి. మీరు కూడా మా ట్రైనింగ్ సెంటర్ కి వచ్చేయచ్చు. అక్క, అది బానే ఉంది. పక్కన ప్లాస్టర్ వేసి ఉందంటే అది కూడా ఎవరైనా ప్రేమించిందా? లేదు, ఇది ఒకసారి నాకు నా లవర్ మీద కోపం వచ్చినప్పుడు ఇరగ్గొట్టా. ఓకే, ఇప్పుడు మీ దగ్గర 4 క్వశ్చన్స్ ఉన్నాయి. మొదటి ప్రశ్న, దేవుడు నన్ను ఎప్పటికి కరుణిస్తాడో ఏమిటో అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? దీనికోసం ఎవరైనా ఏడుస్తారా అసలు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? గతం ఒకసారి గుర్తు చేసుకో అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? వాడికి ఫ్రెండ్షిప్ వాల్యూ తెలియదురా అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? గతం ఒక్కసారి గుర్తు చేసుకో. గతం ఒకసారి గుర్తు చేసుకో అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? ఎవరికి ఇస్తున్నావు? మీకు ఇమ్మంటారా? నెక్స్ట్ సినిమా ప్రమోషన్. ఆవిడేమో ఈ సినిమా ప్రీ రిలీజ్ అంటున్నారు. గీత గారికి ఇస్తున్నా. గీత, దా కూర్చో. దానికి రీజన్ ఏంటి తెలుసా? వెనకాల ఒక క్వశ్చన్ అడిగే నన్ను. ఆగు, కూర్చో. అదేంటి ఆవిడకి ఈ మూవీ ప్రీ రిలీజ్ ఇస్తున్నావా? మరి నా సంగతి? ఏ సినిమా మీకు అర్థం కాలా? ఆవిడ మళ్ళీ ఫ్యూచర్ లో ప్రీ రిలీజ్ కి రావాల్సి వస్తుందన్న. ఫ్యూచర్ గురించి అక్క. సో క్వశ్చన్ ఏంటి? ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకో అని ఎలాంటి సందర్భంలో అంటారు? ఓకే, ఒకసారి లవ్ ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ ఇంకొకసారి లవ్. ఒక్కొక్కటి మన యాంకర్స్ కదా, మనకు అసలే వైరల్ డయేరియా ఉంటది. మనం మెల్లిగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్దాం మేడం. మామూలుగా ఒకసారి లవ్ లో పడి ఫెయిల్ అయితే గనక మళ్ళీ లవ్ లో పడుతుంటే చెప్తాం అనమాట, గతం గుర్తు తెచ్చుకో. ఉందా లేదా లవ్ మ్యాటర్ లో చూద్దాం. లవ్ గురు
ట్రైనింగ్ సెంటర్ కి స్వాగతం. చెప్పండి ఏ విధంగా నేను మీకు హెల్ప్ చేయగలుగుతాను? 10,000 అప్పిస్తారా? తప్పకుండా ఇస్తామండి. దేనికి కావాలి మీకు? మీరు అప్పిస్తే అప్పుడు లవ్ చేయడం మొదలు పెడతామండి ఎవరినైనా. ఇంకా ఎప్పుడు అంటాము గతం గుర్తు చేసుకో. ఎవరైనా అప్పు తీసుకున్నప్పుడు మళ్ళీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన అవసరార్థం అడిగినప్పుడు వాళ్ళు ఇవ్వకపోతే అరే గతం గుర్తు చేసుకో. అప్పు విషయంలో ఉందా లేదా చూద్దాం. నెక్స్ట్ బాబు, నీకేమైనా లవ్ గురించి టిప్స్ కావాలా? ఎందుకంటే మీరు ఏంటిది ఇష్క్, ఇట్స్ నాట్ అ లవ్ స్టోరీ అంటున్నారు. నెక్స్ట్ సినిమా బై ఛాన్స్ లవ్ స్టోరీ చేస్తే అప్పుడు మీ దగ్గరకు వచ్చి టిప్స్ తీసుకుంటాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు మొత్తం భూమి బతుకుతున్నది గురుత్వాకర్షణ శక్తి మీద అయినట్టయితే ఈ జంటలన్నీ బతుకుతుంది ప్రేమాకర్షణ శక్తి మీద. ఇలా కళ్ళల్లోకి పెట్టి చూడగానే పుడుతుంది. నాకు పుట్టలేదండి. నేను ట్రైనింగ్ ఇస్తానుగా, ఆగా వెయిట్ చేయి. పాపా, గతం మర్చిపోయినప్పుడు ఓకే చూద్దాం ఉందా లేదా. నాకేమన్నా టిప్స్ ఇవ్వాలనుకుంటున్నారు? మరి అడుగు, ఏం కావాలి నీకు? పెళ్ళైన తర్వాత 2 పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు డిగ్రీకి వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ చేసి యాంకర్ గానే ఉండవు ఎలా? ఎవరి గురించి అడుగుతున్నావు నువ్వు? నా గురించా నీ గురించా? మీ గురించి నాకు ఉపయోగపడేలా అడిగా. దీనికి ఒకటే ఒక మార్గం. ఏంటది? ఏ భర్తకైనా కావాల్సింది ఇదే, భార్య ఎక్కువసేపు ఇంట్లో లేకుండా ఉండడం. నువ్వు ఆ విషయంలో అతను ఒప్పించేసావనుకో నీ లైఫ్ కూడా స్మూత్ గా వెళ్ళిపోతుంది. ఓకే చెప్పు, ఒకసారి గుర్తు చేసుకో. ఓకే, యాక్చువల్లీ పార్టీస్ టైంలో తాగేటప్పుడు సంథింగ్ తాగడం మానేసాను రా అని చెప్తే ఎవరితో అయినా అరే గతం గుర్తు చేసుకోరా ఎలా ఉండేది, బాటిల్స్ ఎత్తేవాళ్ళం. మందు పార్టీస్ విషయంలో ఉందా లేదా చూద్దాం. మరి ఆ చెప్పని ఆన్సర్ ఏంటో చూద్దాం ఒకసారి. ఇచ్చిన మాట మర్చిపోయినప్పుడు ఎగ్జామ్ లో మన వల్ల పాస్ అయ్యి టాపర్ లాగా పోజు కొడితే. నేను వెళ్ళొచ్చా? ప్లీజ్ వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై బై. అయ్యో ఇక్కడే ఉండు. అదేంటి ఇంటికి వెళ్ళకూడదా? అదేంటి ఆవిడ ఎందుకు వెళ్ళిపోవట్లేదు? తేజ, నువ్వు గెలిచాక చప్పట్లు కొట్టడానికి ఇక్కడే ఉన్నావు. చెప్పండి నెక్స్ట్ ఎవరు? మిందే గారిని. నమస్కారం, లవ్ గురు ట్రైనింగ్ సెంటర్ కి స్వాగతం. మొదటి ప్రశ్న, దేవుడు నన్ను ఎప్పటికి కరుణిస్తాడో ఏమిటో అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? దీనికోసం ఎవరైనా ఏడుస్తారా అసలు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? వాడికి ఫ్రెండ్షిప్ వాల్యూ తెలియదురా అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? దేవుడు నన్ను ఎప్పుడు కరుణిస్తాడు? దేవుడు నన్ను ఎప్పటికి కరుణిస్తాడో ఏమిటో అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? బేసిక్ గా లైఫ్ లో ఏదైనా స్ట్రాంగ్ గా కోరుకున్నప్పుడు, మేబీ ప్రమోషన్ కానివ్వండి, ఏదైనా ఒకటి కావాలనుకున్నప్పుడు ఆ దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో కరుణించినప్పుడు జరుగుతుంది. సో ప్రమోషన్స్, జాబ్, ఎనీథింగ్. ఓకే చూద్దాం. నెక్స్ట్ ఆలోచిస్తూ ఉండమ్మా. రండి కమాన్, చెప్పండి మీకు ఏ విధంగా మేము సహాయపడగలము, మీకు ఎలాంటి టిప్స్ కావాలి? బ్రేకప్ చేసుకోవడానికి టిప్స్ చెప్పండి. మీరు ఎందుకు బ్రేకప్ చేసుకోవాలనుకుంటున్నారు? షాపింగ్ కి తీసుకెళ్ళట్లేదు కాబట్టి. అయితే మీరు ఇది చెప్పి వాళ్ళ దగ్గర మానేస్తే మీకు బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి మీరేం చెప్పాలి? మా అమ్మ నాన్నలు నాకు ఒక సంబంధం చూశారు, ఇది చేసుకోకపోతే నన్ను చంపేస్తారని చెప్తున్నారు, నాకు నిన్నే చేసుకోవాలని ఉంది కానీ అవ్వట్ అని చెప్పాలి. ఏది చెప్పు? మా అమ్మ నాన్న వాళ్ళు నాకు ఇంకొక ఏడుపేది. వేర్ ఇస్ ద ఎమోషన్? రెడీ యాక్షన్. అయ్యో నేను నీకు బ్రేకప్ చెప్పేస్తున్నా, నాకు ఇంట్లో వేరే సంబంధం చూస్తున్నారు. సారీ, బాయ్. థ్యాంక్ యూ. గూగుల్ పే చేయి, ఫ్రీగా ఇచ్చానా అడ్వైస్? ఆన్సర్ చెప్పక్క. ఇదంతా చూసాక క్వశ్చన్ మర్చిపోయానక్క. నేను చెప్తా అక్క. దేవుడు నన్ను ఎప్పుడు కరుణిస్తాడు? పెళ్లి లవ్ విషయంలో మేబీ అంటే ఈ అమ్మాయి ఎప్పుడు ఒప్పుకుంటున్నా అంటే దేవుడు కరుణించాలి కదా. పెళ్లి విషయంలో, లవ్ విషయంలో ఉందా లేదా చూద్దాం అమ్మా. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే? లేదా లేదు. నువ్వు నాతో పాటు చప్పట్లు కొట్టడానికి రెడీగా వచ్చేస్తున్నట్టుంది. లవ్ టిప్ ఇస్తారండి.
చెప్పండి మీకు ఏ విధముగా సహాయపడగలను? ఏం గితకిలేదు. మరి ఎందుకు వచ్చావు? వెళ్ళు. బ్రేకప్. అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయిందా? ఇంకెళ్ళిపోలే. మరి నువ్వే వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? వెళ్ళిపో వెళ్ళిపో. అబ్బాయిలకు బ్రేకప్ చెప్పడం చాలా ఈజీ. అమ్మాయిలు పిచ్చ లైట్ తీసుకుంటారు. చెప్పెళ్ళిపో. ఎవరికి చెప్పాలా? నాకు చెప్పెళ్ళిపో. సరే నేనే నీ గర్ల్ ఫ్రెండ్ అనుకో. చెప్పు. ఐ హేట్ యు. ఐ హేట్ యు. అప్పుడు అమ్మాయి ఏమనుకుంటుంది తెలుసా? ఎన్ని రోజుల నుంచి ఇది వినాలనుకుంటున్నాను, పీడా పోయింది అనుకుంటున్నా. నీ ఆన్సర్? ఎగ్జామ్స్ రిపీటెడ్ గా ఫెయిల్ అవుతా ఉంటే ఎప్పుడు కరుణిస్తాడో ఏంటో దేవుడు. ఇది ఉంటది చూద్దాం. టాప్ 3 లో లేదు. అవునక్క, ఒక సాంగ్ ఉంటుంది చూడండి, దేవుడు వరం అందిస్తే నేను నిన్నే కోరుకుంటా. అలా లవ్ ఉంది కదా మరి అందులో. ఉంది, కానీ ఇక్కడ ఎందుకు లేదు? అది మ్యూజిక్ డైరెక్టర్ మనసులో ఉంది అక్కడ. తేజ, ఈసారి ఏదైనా ఆప్షన్ నువ్వే చెప్పు. నేను ఏం చెప్పినా కానీ వాళ్ళు పంపించేస్తారండి. మీరే చెప్పండి ఫాస్ట్ గా. పెళ్లి కాని వాళ్ళు ప్రేమలో పడ్డం కోసం 1 నొక్కండి. పెళ్లైన వాళ్ళు మళ్ళీ ప్రేమించడం కోసం 2 నొక్కండి. భార్య భర్తల మధ్య గొడవల్ని తీర్చడానికి 3 నొక్కండి. విడాకుల కొరకు లాయర్ ఫోన్ చేయండి. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇంకొకటి ఏదో అర్థమైంది. ఏమిటది? లవర్స్ కానీ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఏమైనా దెబ్బలాడుకున్నప్పుడు దేవుడు ఎప్పుడు కరుణిస్తాడు అంటారేమో. ఓకే చూద్దాము. నీ ప్రశ్నలు నీవి ఎవ్వరూ బదులువరుగా. వింధ్య, మీ ఆయనతో గొడవ పడ్డప్పుడు నువ్వు దేవుడు కరుణిస్తాడని చూస్తావా మీ ఆయననా? లేదు, వాళ్ళ ఆయనే చూస్తాడు, ఈమె కరుణిస్తుందని. ఆన్సర్స్ చూద్దాం. ఆరోగ్య సమస్యలు, బిజినెస్ లో లాస్ వచ్చినప్పుడు కూడా అనుకుంటారు. చాలా జనరిక్ గా ఆలోచించాలండి, ఓవర్ ద బోర్డ్ ఆలోచించకూడదు. ఓకే ఓకే. థ్యాంక్ యూ వింధ్య గారు, యు ఆర్ ఎలిమినేటెడ్. ప్రియా గారు, అరే అంటే ఇంకొకళ్ళు ఉన్నారు. ఇష్క్, ఇట్స్ నాట్ అ లవ్ స్టోరీ. హీరో హీరోయిన్ మధ్యలోనే పడింది ఇప్పుడు. అసలు తేజ, ఏ క్వశ్చన్ ఇస్తావు? దీనికోసం ఎవరైనా ఏడుస్తారా అసలు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? వాడికి ఫ్రెండ్షిప్ వాల్యూ తెలియదురా అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? వాడికి ఫ్రెండ్షిప్ వాల్యూ తెలియదు. వాడికి ఫ్రెండ్షిప్ వాల్యూ తెలియదురా అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? ഇൻ വിച്ച് സിറ്റുവേഷൻ? അതിന് 5 ഓപ്ഷൻസ് ഉണ്ട്. 3 കറക്റ്റ് ആയി പറഞ്ഞാൽ മതി. ഇയാളെ ഇവിടുന്ന് നമ്മൾക്ക് പോക്കാം. 3 ഓപ്ഷൻസ് കറക്റ്റ് ആയി പറഞ്ഞാൽ മതി. ഇയാളെ ഇവിടുന്ന് പോക്കാം. ఏంటో తెలుసా దీని అర్థం? 3 చెప్పకపోతే కన్నారా? 3 ఆప్షన్స్ చెప్తే నేను లేపేయొచ్చని. ఓ నీకు మీరు ఎవరైనా 3 చెప్తే నేను వెళ్ళిపోవాలా? He gave me the easy option. Yeah. If your friend betrays you or cheats. సో ఫ్రెండ్ ఎవరైనా చీట్ చేస్తే, Betrayal, backstabbing. అప్పుడు వాడికి ఫ్రెండ్షిప్ వాల్యూ తెలియదురా అంటారు. ఉందా లేదా చూద్దాం. సో ఇప్పుడు నేను మీ క్లాసెస్ మొదలు పెడుతున్నాను. ఎక్స్క్యూజ్ మీ, మీ పంచాయతీ ఏంటి అక్కడ? సో ఏ అబ్బాయి అయినా పడాలి అంటే మీరేం చేయాలి? ఇది మా ట్రైనింగ్ సెంటర్. మాకు గూగుల్ పే కాదు, ఫోన్ పే. ఓకే, మీకు కావాలంటేనే కన్ను కొట్టండి. కానీ నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను. ఒక అబ్బాయి ఇంప్రెస్ అవ్వాలి అంటే ఆ అమ్మాయి జస్ట్ అట్లా మ్యూజిక్ రెడీ, మ్యూజిక్ ట్రైనింగ్. ఇప్పుడు అమ్మాయిలకు చెప్పాను, నేను నేర్పించాను కదా అబ్బాయిలు పడాలి అంటే. అలాగే అమ్మాయిలు పడాలంటే నీకు ఒక అద్భుతమైన ట్రిక్ చెప్తాను. చెప్పండి. ఒక బీభత్సమైనటువంటి సిచ్యువేషన్ జరుగుతుంది అక్కడ. అక్కడికి నువ్వు వెళ్ళావు. అక్కడ ఒక అందమైన అమ్మాయి వచ్చి నీ ఎదురుగా నిలబడింది. అమ్మాయి చూస్తుంది ఏం జరుగుతుంది. అప్పుడు నువ్వు ఇలా బయటకు వచ్చావు, తొడగొట్టావు, అంతే. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇదే సెట్ లో, ఇదే ఫ్లోర్ లో ఇప్పుడు 3 సార్లు కొట్టానండి. కానీ అప్పుడు తొడ చిన్నగా ఉంది బాబు. సేమ్ మ్యూజిక్.
నన్ను ఫాలో అవుతూ ఉండు చాలు, ఎప్పుడు కొట్టాలో చెప్పేస్తా. రెడీ రెడీ మ్యూజిక్. మెల్లిగా లేస్తున్నావు, మెల్లిగా లేస్తున్నానా? చూస్తున్నావు, చూస్తున్నా ఇలా చూస్తున్నా, అంటున్నావు, ఇలా అంటున్నా. ఓకే, లోడ్ చేసావు, కాలు పైకి లోడ్ చేసి. సార్ మరి ఆవిడ రియాక్షన్ తీసుకోరు సార్ ఇప్పుడు. అరే నువ్వు చూడలే, మా వాళ్ళు స్లో మోషన్ లో అదే ఇలా నవ్వింది. ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పండి. నేను హెల్ప్ చేసా అంటే వింధ్య గారు 3 సినిమాలు రిలీజ్ ఉన్నాయి ఈ సంవత్సరం. ఇప్పుడు ఇవ్వండి టిప్పు. You can tell Ray. In times of need when they don't help you. What is the need? Exam ki copy. Exam ki copy ఉందా లేదా చూద్దాం. ఇంకా ఎలాంటప్పుడు అంటారు? Generic help. Yeah, help is over. Now something other than help when they say that Ray. చెప్పండి ఇంకా ఆన్సర్ చెప్పండి మీరు. లవ్ గురు ట్రైనింగ్ సెంటర్ కి స్వాగతం. ఏ విధంగా మీకు హెల్ప్ చేయగలము? ఫ్రెండ్షిప్ హెల్ప్. అంటే వాడికి ఫ్రెండ్షిప్ వాల్యూ తెలియదురా, అదేనండి హెల్ప్ మీకు? ఫ్రెండ్ కూడా బ్రేకప్ చేస్తాను. బ్రేకప్ చేస్తే బాయ్ ఫ్రెండ్ కాదు, ఫ్రెండ్ బ్రేకప్. ఓకే చూద్దాం. ఫ్రెండ్ తో బ్రేకప్. గొడవ అనేది మీరు చెప్పారు కాబట్టి ఇచ్చేసాం. ఇంకా ఒకే ఒక ఆన్సర్ చెప్తే హీరో ఎలిమినేట్, హీరోయిన్ లాస్ట్ రౌండ్. ఫ్రెండ్ ఇస్ ఇన్ నీడ్ ఆఫ్ మనీ, ది అదర్ ఫ్రెండ్ డజంట్ గివ్. ఓకే, డబ్బులు అవసరం అయితే ఇవ్వకపోతే ఉందా లేదా చూద్దాం. నీలాల కన్నుల్లో కన్నీటి ముత్యాలు. నమస్కారం, లవ్ గురు ట్రైనింగ్ సెంటర్ కి స్వాగతం. కన్ను కొట్టి ప్రపోజ్ చేయడానికి 1 నొక్కండి, పువ్వులు ఇచ్చి ప్రపోజ్ చేయడానికి 2 నొక్కండి, తొడగొట్టి ప్రపోజ్ చేయడానికి 3 నొక్కండి. చెప్పండి. Friend needs a life decision advice something and then he doesn't help. లైఫ్ డిసిషన్ తీసుకునేటువంటి ఆ సమయంలో ఫ్రెండ్ హెల్ప్ చేయకపోతే ఫ్రెండ్షిప్ కి వాల్యూ లేదురా. చూద్దాం. మూడు రాంగ్ అయిపోయింది. ఐఎమ్ సారీ బట్ విల్ సీ వాట్ ద ఆన్సర్స్ ఆర్. ఓకే, మన సీక్రెట్ ని లీక్ చేస్తే చీటింగ్, బిట్రేయల్ సేమ్ నా చెప్పారా? మా వాళ్ళకి ఇంగ్లీష్ రాదు అందుకని. ఎనీవే మీరిద్దరు హీరోయిన్ హీరోయిన్ కాబట్టి ఎవరు గెలిచినా కలిసి ఆడాల్సిందే. బాబు అటు వెళ్ళి నిలబడు. సో మీకు మా దగ్గర నుంచి మంచి ట్రైనింగ్ దొరికింది కదా. సో మీరు మంచిగా ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ కాదు, ఇట్ షుడ్ బి అ నైస్ లవ్ స్టోరీ బిట్వీన్ ఆడియన్స్ అండ్ సినిమా. సో మేమందరం థియేటర్ కి వచ్చి సినిమా చూస్తాం.